అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఆరేళ్లు ఎమ్మెల్యే ఆలేరు ఐలయ్య 200 కోట్ల రూపాయలను ఆస్తులను ఎలా సంపాదించుకున్నారో విచారణ చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గొండెలకు చెందిన బొడుసు మహేష్ ఏసీబీ ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బీర్ల ఐలయ్య తన అనుమాయకమైన ధనవత్ శంకర్ నాయక్ అలాగే చౌడ భాస్కర్ రెడ్డి, బుఖ్య రాజారం, యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, చీర ఉపేంద్రతో పాటు మరికొంత మందిని బినామీలుగా మార్చుకొని 100 ఎకరాల అక్రమంగా కూడబెట్టుకున్నారని ఆరోపించారు. ఇక ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లలో 200 కోట్ల రూపాయలైనా ఉంటాయని పేర్కొన్నారు. ఇంత పరిమిత కాలంలో ఇన్ని ఆస్తులు సంపాదించడం ప్రజాస్వామ్య దేశంలో ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇక అక్రమాస్తులకు సంబంధించిన అన్ని అధికారులు ఏసీబీ అయితే తెలియజేయడం జరిగింది. ఇంకా అన్ని అధికారులకు సమర్పించారు. పూర్తి విచారణ చేపట్టాలని చర్యలు తీసుకోవాలని కోరినట్టుగా వెల్లడించారు. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధులు కోర్టులో కేసు విచారణ జరగనున్నది. ఇక ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనకు 43 ఎకరాల భూమి ఉన్నట్లుగా పేర్కొన్నాడు. కానీ తన భార్య పేరు మీద బీర్ల అనిత పేరు మీద వివిధ రకాల ఆస్తులను వెల్లడించారని గతంలో బొడుసు మహేష్ కేసు వేశాడు. తాజాగా 200 కోట్ల రూపాయలకు అక్రమాస్తులు కూడబెట్టుకొని ఆరోపిస్తూ ఏసీబీ ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలన్నారు బీఆర్ఎస్ నేతలు అలాగే స్థానిక ప్రజలు. ఎమ్మెల్యే గారి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న మొన్న పేపర్లో చూసాం 200 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిపిండు. వీటి మీద ఎంక్వైరీ జరగాలని చెప్పేసి తుర్కపల్లి వాసి మరి కంప్లైంట్ చేయడం జరిగింది. పేపర్లో కూడా వచ్చింది. అదేవిధంగా ఒక్క 200 కోట్ల రూపాయలే కాదు, మరి ఇలా 4-5 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి. ఎందుకంటే మల్లాపురం కానీ, సైదాపురం కానీ, మాసాపేట కానీ, మరి అటు పోతే చల్లూరు కానీ, దత్తాపల్లి కానీ, ఇట్లా ఒక 4-5 వేల ఎకరాల అది డెవలప్మెంట్ చేసి జగన్ కానీ, బీర్ల ఐలయ్య కానీ మరి 1000 మంది ప్రజలను దోసుకొని తిన్నారు. వాళ్ళ రక్త మాంసం తిన్నారు. ఒక్కొక్కడు పుస్తలు అమ్ముకొని పెట్టిరు. ఈడ పండ్లు అమ్ముకునేటోళ్ళు, పూలు అమ్ముకునేటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారులు మరి ఆ ప్లాట్లు కొంటే వాళ్ళని అన్యాయం చేసి ఈ బీర్ల ఐలయ్య కోట్ల రూపాయలు పెట్టి డిఫెండర్ కార్లు కొంటాడు, బిల్డింగ్లు కడతాడు. మరి హైదరాబాద్ లో నిన్ననే 3-4 రోజుల కిందనే మరి 36 కోట్ల పెట్టి విల్లా కొన్నాడు. జిట్టా బాలకృష్ణ రెడ్డి 13 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు. మరి మొన్ననే ఉప్పల్లా 1 ఎకరం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ రకంగా ఈ మధ్యలో బొమ్మరావరం పోలీస్ స్టేషన్ పక్క వంటి 20 ఎకరాలు కబ్జా చేసి అమ్ముకుంటే 30 కోట్ల రూపాయలు వచ్చినాయట. మరి ఈ రకంగా ప్రతి మండలంలో బీర్ల ఐలయ్య గారు ఎమ్మెల్యే గారు ఉండి మరి భూముల మీద పడి మొత్తం రైతులను మోసం చేసి, రైతులను బెదిరించి ఈ భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇట్లా అమ్ముకుంటా ఉన్నాడు. మరి ఇది ఎక్కడి రాజ్యం, ఎక్కడ పోతుంది ఇది? మరి బీర్ల ఐలయ్య గారు ఎమ్మెల్యే గారి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న మొన్న పేపర్లో చూసాం 200 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిపిండు. వీటి మీద ఎంక్వైరీ జరగాలని చెప్పేసి తుర్కపల్లి వాసి మరి కంప్లైంట్ చేయడం జరిగింది. పేపర్లో కూడా వచ్చింది. అదేవిధంగా ఒక్క 200 కోట్ల రూపాయలే కాదు, మరి ఇలా 4-5 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి. ఎందుకంటే మల్లాపురం కానీ, సైదాపురం కానీ, మాసాపేట కానీ, మరి అటు పోతే చల్లూరు కానీ